తెలుగుదేశం పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గౌరవం లభిస్తుందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవలు అందించిన నియోజకవర్గం తెలుగుదేశం నాయకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సంతకాలతో కూడిన ప్రశంసా పత్రాలను మంగళవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త పార్టీ అధినేతతో సమానమేనని చంద్రబాబు పలు సందర్భాల్లో స్పష్టం చేశారని, పార్టీలో ప్రతి కార్యకర్తకు అంతటి గౌరవం లభిస్తుందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీతో అనుసంధానమై అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సాగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లే నాయకులు, కార్యకర్తలను ప్రశంసా పత్రాలతో సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని వివరించారు. చేసిన ప్రతి కార్యకర్తకి పార్టీ ప్రభుత్వానికి ఎలాగ అనుసంధానంగా పనిచేస్తుందనే విషయాన్ని ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సంవత్సరంలో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని, ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలోని ఎవరైతే సఫలీకృతులయ్యారో ఆ కార్యకర్తలందరికీ పార్టీ అధిష్టానం ఈరోజు ప్రశంసా పత్రాలు పంపించింది. అది ప్రశంసా పత్రం అంటే డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సిగ్నేచర్ పెట్టి ఇచ్చిన ప్రతి కార్యకర్తకి, అంటే కార్యకర్తకి అధినాయకుడు ప్రశంసిస్తే ఎంత ఆనందం వస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈరోజు వాళ్ళతో పాటు ఆనందాన్ని పంచుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈరోజు ఎవరైతే సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమాన్ని విస్తృతంగా వారి పరిధుల్లో, వారి గ్రామాల్లో, వారి వార్డుల్లో తిరిగి ప్రజలకి చేరువ చేశారో వాళ్ళందరికీ రికగ్నైజేషన్ పత్రాలు ఇవ్వడం చాలా ఆనందంగా అనిపించిందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ, తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం,